మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాద్ జిల్లా ఎస్పీ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంటే మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో అమ్మాయిలు కానీ ఎవరైనా యువకులు ప్రయాణం చేసినప్పుడు వాళ్ళకి కొన్ని ప్రమాదాలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ ప్రమాదాలను అరికట్టడానికి మాత్రం ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాన్ని అంచెలంచెలుగా దాన్ని డెవలప్ చేస్తూ ఇవాళ దానికి ఆటో వాళ్ళకి మాత్రం ఒకటి శ్రీకారం చుట్టం తెలిసింది. మరేంటి ఆ వినూత్న శ్రీకారం ఏంటి, మరి ఆటోలకి ప్రయాణించే ప్రయాణికులకి, అమ్మాయిలకి, యువకులకి ఏంటిది భరోసా, ఏంటిది ఆటోలో ప్రయాణిస్తే భరోసా ఏంటిది అనే వాళ్ళు కల్పించారు. ఈరోజు మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా సుమారు 2000 ఆటోలు పైలకి చీలుగా ఉంటాయి. వీళ్ళు రాత్రిపూట నుంచి డేలు పూట కూడా వీళ్ళందరూ అంటే వివిధ కూడళ్లలో వీళ్ళు ఆటోలు తిప్పుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్లు కానీ బస్ స్టాండ్లు కానీ ఉన్న నైట్ పూట కూడా ఎవరైనా యువకులు ఆటో ఎక్కినప్పుడు కూడా ఈ ఆటో సేఫా కాదా, నేను ఇంటికి సేఫ్గా వెళ్తానా లేదా అని ఒక తనంతట దాన్ని నిర్ణయించుకొని ఆ సంబంధించిన పోలీసులు నిర్ధారించినటువంటి ఆ ఆటోపై స్టిక్కర్కి క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ద్వారా కూడా ఆటో ప్రయాణించినటువంటి ఆటో డ్రైవర్ వ్యక్తి పేరు ఏంటి, ఆ వ్యక్తి మరి జెన్యునా కాదా, ఆ వ్యక్తిపై ఏమన్నా గతంలో ఏమన్నా కేసులు ఉన్నాయా, వ్యక్తి ఎలాంటి వాడు, మంచివాడా చెడ్డవాడా అని పూర్తి వివరాలు కూడా ఆ ఆటోలకు సంబంధించిన క్యూఆర్ కోడ్ మొత్తం స్కాన్ చేస్తుంది. ఇప్పుడు మన విజువల్స్ లో చూసుకోవచ్చు. అభయ్ mytaxisafe.com అని చెప్పేసి ఎస్పీ సుధీర్ రామ్నాథ్ ఇవాళ మార్నింగ్ దాన్ని లాంచ్ చేశారు. ఇది ఎవరైతే ఆటోలో ప్రయాణం తెలుసుకుందాం అంటే యువకులు కానీ ఎవరైనా సరే ఈ ఆటో ఎక్కినప్పుడు దీని ముందు దీన్ని స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కాన్ చేస్తే ఈ సదరు ఏది డ్రైవర్ ఎవరైతే ఉన్నారో, సపోజ్ సాయి అనే డ్రైవర్ ఆటోకి డ్రైవర్గా ఉన్నాడు, వెళ్తున్న నేపథ్యంలో ఇతనికి సంబంధించిన పూర్తి డేటా కూడా ఆ క్యూఆర్ కోడ్లో సదరు మొబైల్లో మొత్తం కూడా డేటా మొత్తం వచ్చింది. తనపై ఏమైనా గతంలో అంటే ఎవరైనా అమ్మాయిలను కానీ ఇంకా వేరే ఇతర ఏమైనా కేసులు ఉన్నాయా, ఇదేమైనా జెన్యునా కాదా, తను నేపథ్యం ఏంటి అన్ని కూడా పూర్తి నిర్ధారించుకున్న తర్వాతనే నేను సేఫ్గా ఇంటికి వెళ్తాను, ఈ ఆటో నాకు అభయం ఇస్తుంది అన్న ఒక అభయాన్ని భరోసా కల్పిస్తూ ఇవాళ సుధీర్ రామ్నాథ్ ఎస్పీ గారు మాత్రం ఒక వినూత్న కార్యక్రమం శ్రీకారం చుట్టి సుమారు మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా 2000 ఆటోలకి ఈ స్టిక్కర్స్ ఆడించారు. ప్రస్తుతానికి మనతో పాటు కొంతమంది డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. మరి ఈ కార్యక్రమం వీళ్ళకి ఉపయోగపడుతుందా ఉపయోగపడదా ఏంటి చెప్పండి. ఏంటి ఇలా ఎస్పీ గారు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మీరు వాస్తవంగా ఈ యొక్క అభయ ఈ యొక్క అంటే మై ఆటో ఈ సేఫ్ అనేది ఒకటి జిల్లా ఎస్పీ గారు మా ఆటో డ్రైవర్లకు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చిండు. ముందుగా మరి గౌరవ ఎస్పీ గారికి మా జిల్లా ఆటో యూనియన్ పక్షాన ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తున్నాం. ఒకటి ఏంటంటే మై ఆటో సేఫ్ అంటే ఈ ఆటోకు సేపు, ఆటోలో ఎక్కిన ప్యాసింజర్లకు సేపు, ఇంకోటి ఏంటంటే డ్రైవర్కి సేపు, ఇంకోటి ఏంటంటే యాక్సిడెంట్లో కూడా వాళ్ళ డ్రైవర్ చనిపోతే ఇందులో ఒక ₹1,00,000 ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది. ఆ నామిని ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు వస్తుంది. ఇట్లా జరిగిన వేరే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే దీంట్లో కూడా ఈ లబ్ధి కూడా ఉంది. ఈ ₹1,00,000 మనకు చనిపోతే కూడా నామిని అయితే ఎవరు పెట్టుకుంటారో వాళ్ళకు ఈ ₹1,00,000 వాళ్ళకు అందజేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇది క్యూఆర్ కోడ్ అనేది జిల్లా వ్యాప్తంగా 18,000 ఆటోలు ఉన్నాయి. ఈ జిల్లా ఎస్పీ గారికి మరి వాస్తవం కూడా ఇది చాలా పెట్టడం మాత్రం మా జిల్లా ఆటో డ్రైవర్లకు మాత్రం చాలా సేఫ్ సైడ్. ఎందుకంటే కొన్ని ఆటోలు దొంగతనం అవుతున్నాయి, ఎక్కడెక్కడ ఏం జరిగినా కూడా. ఎందుకంటే ముఖ్యంగా క్యూఆర్ కోడ్ ప్యాసింజర్లకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవ్వరు కానీ జిల్లా వ్యాప్తంగా ఎవరు ఆటోలు ఎక్కినా కూడా ఇది వెనకొకటి క్యూఆర్, ఇది ఒక నెంబర్ ఉంటుంది, డ్రైవర్ సీట్ అనుకుంటుంది, ఇది డ్రైవర్ సీట్ అనుకుంటుంది, ఒకటి గ్లాస్ మీద కూడా ఉంటుంది ముందు. ప్రతి డ్రైవర్ దగ్గర ఈ కార్డు కంపల్సరీ ఉంటుంది. డ్రైవర్ వెనక సీట్ వెనక ఉంటుంది. డ్రైవర్లో మన లోపల కూర్చున్న ప్యాసింజర్ ఇది ఒక్కసారి స్కాన్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఏ ఆటో ఎక్కినాం ఎక్కడిది అనేది మొత్తం దాని డీటెయిల్స్ మొత్తం తెలిసిపోతాయి. వాస్తవంగా ఈ యొక్క గౌరవ ఎస్పీ గారికి రామ్నాథ్ కోవిడ్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుస్తున్నాం జిల్లా ఆటో యూనియన్ తరఫున. అంటే ముఖ్యంగా నైట్ పూట మీరు బాగా చూస్తుంటారు, రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ అంటే వేరే దూర ప్రయాణం పోతున్నారు.
ఆటోలో ఒక్కొక్కసారి కూడా అమ్మాయిలు ఎక్కదని కూడా ఒక సంకోచపడుతుంటారు. అంటే ఆటో ఎక్కాలా వద్దా, ఎక్కితే ఏమవుతుందో, నేను సేఫ్గా ఇంటికి పోతున్నా లేదో. ఎందుకంటే గతంలో చాలా సందర్భాలు కూడా ప్రమాదాలు జరిగినాయి. ఈ నేపథ్యంలో మరి అమ్మాయిలకు కానీ మహిళలకు కానీ పూర్తి భద్రత ఇస్తా అంటారా? ఎందుకంటే దీనికి గౌరవ ఎస్పీ గారు అభయం అని పెట్టిండు. అందుకనే ఏ ఆటోలో ఎక్కినా అభయం, ఒక భరోసా. ఎందుకంటే అమ్మాయిలు కానీ ఎవరు ఎక్కినా కూడా పూర్తి భరోసా. ఒక్కసారి ఈ యొక్క స్కాన్ దీన్ని స్కాన్ చేసుకుంటే సరిపోతుంది. ఏ సంబంధించిన ఆటో అనేది దొరికిపోతుంది. అమ్మాయిలు కానీ ఎవరు కానీ స్కూల్ పిల్లలు కానీ ఎవరు కానీ ఎలాంటి భయం లేదు. ధైర్యంగా ఆటో ఎక్కొచ్చు, ఎక్కడైనా దిగవచ్చు. ఏ నైట్ కానీ పగలు కానీ ఏ అర్ధరాత్రి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ యొక్క క్యూఆర్ కోడ్ చెప్పారన్నా, ఎట్లుందన్నా? ఆటో పరిస్థితులు బాగాలేవన్నా, చాలా ఇబ్బందులు పడుతున్నాం. క్యూఆర్ కోడ్ పెట్టడం ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం మేమందరం ఆటో డ్రైవర్లం. ఎందుకంటే మీరు కూడా మాకు క్యూఆర్ కోడ్ అనేది అన్ని ఆటోలకు ఉంటుంది కాబట్టి ఎక్కే ప్రయాణికులకు కూడా ఎలాంటి భయం లేకుండా ఆ క్యూఆర్ కోడ్ తోటి మేము ఏమైనా ఆటో డ్రైవర్లు ఏమన్నా చేసినా కూడా మీరు అది స్కాన్ చేసుకుంటే ఏ డ్రైవరు, ఏ ఆటో, ఏ నెంబర్ అనేది వస్తుంది కాబట్టి మీకు భయం ఉండదు, మాకు కూడా ఏం భయం ఉండదు. కాబట్టి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం ఎస్పీ గారికి. ఆటో పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి అన్న. క్యూఆర్ కోడ్ ఉన్నా కూడా ఏమన్నా అంటే వేరే అవాంఛనీయ సంఘటనలకు ఇట్లా పాల్పడితే మీ యూనియన్ తరపు నుంచి వాళ్ళకి ఎలాంటి జరిమానాలు ఎలాంటి శిక్ష ఇస్తారు మీరు? మరి యూనియన్ తరఫున అందరం ఆటో ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు అందరం కట్టుబడి ఉంటాం. ప్రెసిడెంట్ గారు ఏం నిర్ణయం తీసుకుంటే దానికి జిల్లా ప్రెసిడెంట్ గారు ఏం చెప్తే అదే విధంగా అందరం సహకరిస్తాం. ఉత్తరగా చూసుకున్నట్లయితే ఎస్పీ రామ్నాథ్ కేకర్ గారు చూసినటువంటి ఈ అంటే వినూత్న కార్యక్రమానికి ఆటో డ్రైవర్ల నుంచి మంచి స్పందన ఉంది. చూసుకోవచ్చు, ప్రస్తుతానికి మనం కోర్టు ముందు ఉన్నటువంటి ఆటోల దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఆటో కూడా అంటే ఇవాళ ఆటో మార్నింగ్ నుంచి కూడా ఒక కార్యక్రమం చేస్తారు. దానికి ప్రతి ఒక్క ఆటోకు ముందు కూడా ఈ విధంగా స్టిక్కర్స్ చేసుకున్నారు. ఆటో డ్రైవర్ వెనకాల ఇంకో స్టిక్కర్ ఉంటుంది, అంటే ఐడి కార్డు టైపు. ప్రతి ఒక్కరు సుమారు అంటే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 18,000 ఆటోలు అని చెప్తున్నారు. ఇవాటి నుంచి మొదలైన ఈ ప్రాసెస్ కూడా గత వారం రోజులు కూడా ఈ ప్రక్రియ మొత్తం పూర్తిగా జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తుంది. దీనికి ఇంకో కోడ్ ఏంటంటే వీళ్ళు చెప్తున్నారు, మీ భద్రత మా బాధ్యత అనుకుంటూ చెప్పుకున్న సందర్భంలో కూడా ఈ క్యూఆర్ కోడ్లో ఎవరికైనా ప్రమాదం జరిగినా కూడా దీనికి ఇన్సూరెన్స్ టైప్ కూడా వాళ్ళకి వస్తుందని చెప్పేసి కూడా డ్రైవర్లు చెప్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం అభయం, ఎవరికైతే ఆడపిల్లలకి మాత్రం అభయం ఇస్తుందని చెప్పేసి ఆటో డ్రైవర్ మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి.